మహాంకాళి అమ్మవారు స్వర్ణ కవచ ధారిణి అయి రకరకాల పుష్పమాలికలు నిమ్మకాయల దండతోటి కూడా త్రిశూల ధారిణి అయి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తున్న విధంగా ఇక్కడ మనకు దర్శనమిస్తున్న వైరం మనం గమనించవచ్చు. సుదూర ప్రాంతాల నుంచి పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా ఇక్కడ ఫలక్నామాలో వేంచేసి ఉన్న ఆ మహాంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా వస్తున్నారు. మొక్కులు మొక్కడానికి, అలాగే ముడుపులు కట్టడానికి, అలాగే కోరిన కోరికలు తీరాలంటూ కూడా గండ దీపాలు వెలిగిస్తూ ముందుకు సాగిపోతున్నారు. ఆ అమ్మవారి వైభవ ప్రభావాన్ని కూడా తెలియజేయడానికి ఇక్కడ స్థానాచారులు మనకు పవన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అన్న. ఇక్కడ మహాంకాళి అమ్మవారి వైభవ ప్రభావాలు మీ మాటల్లో. దాదాపు ఇది ఒక 70 సంవత్సరాల టెంపుల్. ఇక్కడ భక్తులు ఏదైనా కోరికలు ఉంటే ముడుపులు కట్టడం, ముడుపులు కట్టి ఒక 5 వారాలు, ఒక 5 మాసాలు తిరగడం, దాని లోపలనే కోరికలు నెరవేరిపోతాయి. నెరవేరిపోయిన తర్వాత అమ్మవారికి బియ్యం పోయడము, యాటను పోయడము, మొక్కులు చెల్లించుకుంటారు. ఈడ అమాస నాడు, ఆదివారం నాడు, అమాస నాడు 5 గంటలకు అభిషేకం ఉంటది. అభిషేకం అలంకరణ ఉంటది. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటది. ఆదివారం నాడు కూడా అభిషేకం ఉంటది. అభిషేకము అలంకరణ ఉంటది. దాదాపు పొద్దుగాల 4 గంటల నుంచి దర్శనాలు స్టార్ట్ అయినాయంటే నైట్ 10 గంటల దాకా జనాలు దర్శనాలు అయితేనే ఉంటాయి, ఆరతులు అయితేనే ఉంటాయి. అమాసనాడు కూడా దాదాపు మార్నింగ్ 4 గంటలకి దర్శనాలు స్టార్ట్ అయితే నైట్ 11 గంటల దాకా దర్శనాలు జరుగుతుంటాయి. ఇక్కడ భక్తులు కొన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ తండోపాలుగా వస్తుంటారు. ఏదన్నా మొక్కులు చెల్లించుకోవాలన్నా కూడా టెంపుల్ కి వచ్చి మొక్కులు చెల్లించుకోవచ్చు. అన్న ఇక్కడ ఇంకా అమ్మవారికి ప్రత్యేకంగా ఎలాంటి పూజలు చేస్తుంటారు అన్న? నార్మల్ గా అభిషేకము అలంకరణ ఉంటది, ముడుపులు కట్టడము, ఇంకా నరదిష్టి కోసం బూర్ది గుమ్మడికాయలో దీపం పెడుతుంటారు. ఏదైనా పండ్లు గానీ ఇక్కడ వచ్చి నజర్ గిజర్ తీపించుకుంటారు. ఒక 5 మంది శివసత్తులు ఉంటారు, ఒక జోగురాలు ఉంటది, ఒక పూజారి ఉంటాడు. వీళ్ళతోని పనులు చేసుకుని పోతుంటారు జనాలు. నార్మల్ డేలా ఆదివారం, మంగళవారం, శుక్రవారం జనాలు బాగుంటారు. ఆదివారం రోజు మార్నింగ్ 6 గంటలకి రక్తాభిషేకం కూడా ఉంటది. అమ్మవారికి రక్తంతో అభిషేకం చేస్తుంటారు. ముంగట యాటను కోసి రక్తంతో అభిషేకం చేస్తుంటారు. ఇంకా మరియు మందు కూడా, లిక్కర్ కూడా అమ్మవారికి తాపియడం జరుగుతుంది. దాంతో లిక్కర్ తోటి కూడా ఆరతి ఇవ్వడం జరుగుతుంటది. ఆదివారం, అమాస, మంగళవారం, శుక్రవారం రోజు జనాలు భక్తులు ఇప్పించుకుంటారు ఆరతిని. అన్న, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు ఇక్కడ అమ్మవారి సేవలో తరిస్తున్నారు. మీ జీవితంలో జరిగిన మహిమలు? ఇప్పుడు దాదాపు అమ్మ ఇక్కడ గత 4 నేను చేస్తుంది దగ్గర ఒక 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. 6 ఇయర్స్ కింద అయితే ఇక్కడ ఒక పబ్లిక్ కూడా ఉండకపోతుండే. ఇక్కడ ఖాళీ ఫలక్నామా రైల్వే స్టేషన్ ఒకటే ఉంటుండే. రైల్వే స్టేషన్ ఇక్కడ అమ్మవారు టెంపుల్ ఒకటే ఉంటుండే. ఒక్క భక్తుడు కూడా ఇక్కడ రాకపోయేది. దాదాపు అమాస నాడు బొల్లు జగన్ అనే వ్యక్తి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 10 ఏళ్ల నుంచి బొల్లు జగన్ అనే వ్యక్తి, మా నాయన, ఆయన అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాడు గత 10 ఇయర్స్ నుంచి. గత నేను 6 ఇయర్స్ నుంచి పూజలు స్టార్ట్ చేసి ఇట్లా మీ లెక్క సోషల్ మీడియాలోని, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లోని ఇలాని పట్టుకొని నార్మల్గా సాంగ్స్ తీపియడము, ఇవన్నీ చేసుకుంటూ వీడియోలో ఇన్స్టాగ్రామ్ లో కానీ గ్రూప్స్ లో వేసుకుంటూ సోషల్ మీడియాలోని సోషల్ మీడియా ద్వారా లోకానికి నేను తెలపడం జరిగింది. వాళ్ళు మెల్లమెల్లగా సోషల్ మీడియాలో చూసుకుంటే జనాలు రావడం స్టార్ట్ అయింది. వాళ్ళు ఇంకోళ్ళకి చెప్పడము, వాళ్ళు వచ్చి ముడుపు కట్టినాక కోరికలు నెరవేరితే వాళ్ళు వచ్చి మొక్కులు చేయించుకొని మళ్ళీ వాళ్ళు 10 మందికి చెప్పడం, అట్లా స్ప్రెడ్ అయ్యి చాలా భక్తులు రావడం జరుగుతుంది. అప్పుడు దాదాపు ఇక్కడ ఒక కొబ్బరికాయ షాప్ కూడా ఉండకపోతుండే. ఒక కొబ్బరికాయ దొరకాలన్నా దాదాపు 4-5 కిలోమీటర్ల దూరం పోయేది ఉంటుండే. ఇప్పుడు దాదాపు 100 కొబ్బరికాయల షాపులు వచ్చినాయి. కొన్ని 100 మందికి ఉపాధి దొరికింది ఇక్కడ. కొన్ని 100 మందికి, ఊరు జనాభా అందరికి కొన్ని 100 మందికి ఉపాధి దొరికింది. దాదాపు అందరు సంతోషంగా అందరు బతుకుతున్నారు. అసలు మొట్టమొదటిసారిగా అమ్మవారి ఇక్కడ ఎలా తన ఉనికిని చాటుకుంది? దాదాపు ఇక్కడ 70 సంవత్సరాల కిందనే కట్టమైసమ్మ అని వెలువడం జరిగింది. దాని తర్వాత ఎల్లమ్మ, దాని తర్వాత ఇక కాళికామాత, బొల్లు జగన్ అనే వ్యక్తి ఇక్కడ పెట్టడం జరిగింది మా నాయన. దాని తర్వాత అతను 10 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం పూజలు చేసుకుంటా వస్తున్నాడు. నేను ఒక 6 ఇయర్ నుంచి పూజలు చేసుకుంటా సోషల్ మీడియాని నేను పట్టుకొని దీన్ని హైలైట్ చేయడం జరిగింది.
చాలా చక్కగా అన్న. అయితే మేము విన్నాము, అంటే పొరుగు రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు భక్తులు అని, నిజమేనా? విదేశాల నుంచి కూడా వస్తుంటారు. విదేశాలు పోనీకే కూడా ఇక్కడ హాల్ టికెట్స్, ఎగ్జామ్ ఎవరైనా ఇంటర్ ఎగ్జామ్ ఉన్నా కానీ, 10th ఎగ్జామ్ ఉన్నా కానీ, ఎవరైనా పాలిటెక్నిక్, ఎంసెట్ ఏదన్నా ఎగ్జామ్స్ ఏది ఉన్నా కానీ ఇక్కడ వచ్చి హాల్ టికెట్ కట్టడం స్టూడెంట్స్ చేస్తారు. ఇక్కడ దండం పెట్టుకుని ముడుపు కట్టి హాల్ టికెట్ కట్టి పోతుంటారు. ఎగ్జామ్ లో పాస్ అయిన తర్వాత వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ పాస్పోర్ట్ కూడా వచ్చి వీసా పాస్పోర్ట్ గురించి కూడా అమ్మవారికి ముడుపు కట్టి అంత ఎంతలాది మందికి పాస్పోర్ట్ వీసా వచ్చి కూడా విదేశాలకు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాగానే చుట్టూ చూడండి ముడుపులు హాల్ టికెట్స్ ఉంటాయి. మీకు దాదాపు వందల మంది ముడుపులు హాల్ టికెట్స్ కట్టిపోతుంటారు. మీరు అతి చిన్న వయసులో ఇక్కడ ఈ అమ్మవారి సేవలో తరిస్తూ ఉన్నారు. అంటే మీరు వ్యక్తిగతంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీ తోటి వాళ్ళు, స్నేహితులు అంత రకరకాల ఫీల్డ్స్ లలో సెటిల్ అయి ఉంటారు కదా. అమ్మవారి సేవలో నిరంతరం ఇంత చిన్న ప్రాయంలో మీరు ఇక్కడ సేవ చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? 1,00,000 మందిలో ఒకరికి వస్తుంది అమ్మ ఈ అదృష్టం. 1,00,000 మందిలో ఒకరికి వస్తుంది. ఇంకోటి ఫస్ట్ మా నాయన చేసిన తర్వాత, దాని తర్వాత ఇక ఏజ్ వాళ్ళ కొడుకు చేయాలి కాబట్టి నేను చేసుకుంటూ వస్తున్నాను. అట్లా తరం నడుస్తుంటది. అన్న, ఇక్కడ ఒకసారి మొక్కులు మొక్కిన తర్వాత మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలా కంపల్సరీగా, లేకపోతే దండం పెట్టుకుంటే సరిపోతుందా? దాదాపు బయట ఉంటారు కమ్మా, చాలా దూరంలో ఉంటారు కదా, అక్కడ అమాసకు ఒకసారి, నెలకు ఒకసారి వీలుంటే రావాల్సి వస్తుంది. ఇంకా లోకల్ ఏదైనా గుడి ఉన్నది అనుకో, ఇక్కడ ముడుపు కట్టి లోకల్ ఒక 5 అమాసాలు, ఒక 5 వారాలు అక్కడ దర్శనాలు చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ముడుపేడ కడతాడుకు వచ్చి పని కానికే మాత్రం వచ్చి దండం పెట్టుకోవాలని నేను చెప్పేది. ఎందుకంటే ఈడ ముడుపు కట్టిరు కాబట్టి, ఈ అమ్మవారికి మొక్కిరు కాబట్టి వచ్చి నెలలో ఒక్కసారి వచ్చి వీలు చూసుకొని దండం పెట్టుకొని పోవాలని చెప్పి నాకు ఆశ. అట్లా అన్న, చాలా బాగుంది అన్న. అయితే ఈ రోజు స్పెషల్ గా ఏంటంటే మంగళవారము అమావాస్య, అలాగే మనకి ఇప్పుడు రాబోయే కాలంలో ఆషాఢ మాసం కూడా ప్రారంభం కానుంది. ఇప్పుడు ఇంకా ఎలాంటి ఆషాఢ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారా? ఆషాఢ మాసంలో ప్రత్యేక పూజలు ఉంటది. ఫస్ట్ ఇప్పుడు అమాస స్టార్ట్ అయింది, ఆషాఢం స్టార్ట్ అయింది. దాని ఫస్ట్ గోల్కొండ బోనాలు, దాని తర్వాత బల్కంపేట్, సికింద్రాబాద్ అయిన తర్వాత ఇక్కడ ఓల్డ్ సిటీ బోనాలు అప్పుడు ఇక్కడ బోనాలు చేస్తాం. ఇక దాదాపు దగ్గర ఒక 2-3 వేల బోనాలు ఇడికి వస్తుంటాయి. ఆ రోజు కూడా తండోపాలుగా పూజలు అయితేనే ఉంటాయి. ఆటల దేవుడు, కోడిల దేవుడు బోనాలు అయితేనే ఉంటాయి. కంటిన్యూ ఆషాఢ మాసం మొత్తం అమ్మవారికి పూజలు నడుస్తూనే ఉంటాయి. ఇంకోటి నవరాత్రులల్లా, దసరా నవరాత్రులల్లా కూడా 9 రోజులు అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణలు, అమ్మవారి ఏ అలంకరణ ఏ రూపం ఎత్తుతుందో ఆ రూపం బట్టి అమ్మవారికి మేము అలంకరణ నవరాత్రులలో చేయడం జరుగుతుంది. దసరా నాడు కూడా మేము బాగా ఈవెంట్, బతుకమ్మ ఈవెంట్లు కానీ అవి కానీ బాగా చేస్తాం. అమ్మవారు చాలా ఉగ్ర స్వరూపిణి కదా. ఇక్కడ చూస్తే దండలలో చాక్లెట్స్ అన్ని పెట్టారు, పండ్లు పెట్టారు. ఇందులో ఏమైనా ప్రత్యేకత ఉందా? అమ్మవారికి గుమ్మడికాయతోని రక్తంతో మేము శాంతి చేసి చిన్న పిల్లలేక తయారు చేస్తాం. భక్తులు వస్తున్నారు కానీ భక్తులు భయపడకుండా అమ్మవారు శాంతంగా కనిపించి వాళ్ళ కోరికలు తీసుకోవాలని చెప్పి మేము ప్రశాంతంగా అలంకరణ చేసి భక్తులకి అందిస్తాం. చాలా థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఇక్కడ నిజంగా ఫలక్నామా మహంకాళి అమ్మవారు చాలా ప్రత్యేకమైన దేవత అని చెప్పుకోవచ్చు. దశమహావిధులలో కూడా కాళీ దేవత భక్తుల కోరికల్ని చాలా శీఘ్రంగా అనుగ్రహిస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు. ఒక 75 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ చెట్టు మొదట్లో కూడా అమ్మవారు ఒక కాంతి రూపంలో దర్శనమిచ్చింది. ఆ తర్వాత స్థానికులు ఇక్కడ అమ్మవారికి ఒక గుడి కట్టారు, చక్కగా పూజలు చేస్తున్నారు, అన్నదానం చేయటం మొదలు పెట్టారు. ప్రతి ఆదివారం అన్నదానం చేయటంతో వచ్చిన భక్తులు కూడా ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకొని మొక్కడము, ఆ తర్వాత మొక్కులు తీరిన తర్వాత కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవటము, అలా మీకు ప్రచారం ద్వారా కూడా దినదిన ప్రవర్ధమానమై అమ్మవారి వైభవం కూడా మొత్తం కూడా వ్యాపించింది. అసలు ఇవాళ అమావాస్య రోజు చూస్తే కిక్కిరిసిపోయిన జనం, అసలు అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేని సంఘటన మనం గమనిస్తూ ఉన్నాము. అయితే శ్మశానానికి ఎదురుగుండా రైలు కట్ట కింద ఇంత వైభవంగా కూడా అమ్మవారు పూజలు అందుకుంటుంది అంటే కూడా అది విచిత్రం అనే చెప్పాలి. అయితే ఇక్కడ మనం చూస్తే కూడా అమ్మవారు ఎంతో చక్కగా సువర్ణమయ కాంతులతోటి కూడా బంగారు కవచము, అలాగే విచిత్రం ఏంటంటే ఇక్కడ అమ్మవారికి చాక్లెట్స్ దండ కట్టారు, అలాగే పువ్వుల దండ,
ఫలాల దండ, అలాగే గమనిస్తే నెమలి పింఛము, అలాగే త్రిశూలము, నిమ్మకాయ. అంటే ఏంటంటే ఇక్కడ ఒక మనిషికి సంబంధించి సత్వము, రజస్సు, తమస్సు అంటే మూడు కూడా ఒక సమస్థితిలో ఉండాలి అనే దానికి ప్రతిబింబంగా కూడా అమ్మవారిని చాలా చక్కగా అలంకరించారు. ఇక అమ్మవారి నేత్రాలు చూస్తే అయితే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నట్టుగా కూడా ఈ విషయం అంతా కూడా వ్యాపరించి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను కాచి కాపాడుతున్నాను అన్న విధంగా కూడా అమ్మవారి నేత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఆ అమ్మవారిది మిలమిల మెరిసే దగదగాయమానంగా నవరత్నాలు పొదిగిన ఆ కిరీటం చాలా అద్భుతంగా ఉంది. అలాగే పుష్పమాలికల సోయగాలతోటి అమ్మవారికి ఎంతో చక్కగా అలంకరణ చేశారు. అయితే అమ్మవారు ధరించిన మెడలో కపాల మాల కూడా ఇక్కడ ఏంటంటే ఎవరికైనా కూడా ఎటువంటి దుష్టత్వం ఉన్నా కూడా, అలాగే ఏంటంటే ఎవరిని ఏ విధంగా ఎవరైనా పీడిస్తున్నా కూడా నేనున్నాను అంటూ కూడా అభయం ఇస్తూ మనకు దేవి భాగవతంలో కూడా చెప్తూ ఉంటారు. ఎంతో మంది దుష్ట రాక్షసుల్ని కూడా అమ్మవారు కపాలమాల ధరించి త్రిశూల ధారణియై దుష్ట సంహారం చేసిన వైనం మనం ఇక్కడ గమనించవచ్చు. దుర్గా దుర్గేతి దుర్గా నామ పరమను యోజపై సతం చండి జీవన్ ముక్త సమానవ అంటూ కూడా ఎటువంటి దుఃఖమున్నా, రోగమున్నా, భయమున్నా, ఎవరికి ఏది కావాలన్నా కూడా అది అనుగ్రహించడానికి ఇక్కడ ఫలక్నామాలో ఇక్కడ కాళికా మాత చాలా చక్కగా బయటకు గంభీరంగా కనిపిస్తున్నా కూడా భక్తుల పాలిట ఆమె ప్రసన్న హృదయంతో వాళ్ళ కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తూ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఈ చెట్టు కూడా కొన్ని వందల సంవత్సరాల నాటి చెట్టు అన్నమాట. ఈ చెట్టుకు కూడా చాలా మహత్వం ఉందన్నమాట. ఈ ఆలయం మొత్తం కూడా ఈ ఒక్క చెట్టే ఆవరించి ఉంది అంటే కూడా అతిశయోక్తి కాదు. కేవలం ఒకే ఒక చెట్టు మొత్తం ఇక్కడ ఈ దేవాలయం మొత్తం కూడా వ్యాపించి ఉంది అంటే మన హైందవ సంప్రదాయంలో కూడా చెట్టు, పుట్ట, మొక్క అన్నిటినీ కూడా మనం పూజిస్తూ ఉంటాం. అలాగే అందులో భాగంగానే చెట్టు మొదట్లో ఒక కాంతి రూపంలో దర్శనమిచ్చిన ఫలక్నామా మహాంకాళి అమ్మవారు కూడా ఇక్కడ దేదీప్యమానంగా ఎంతో చక్కగా కూడా భక్తులను అనుగ్రహిస్తుంది, భక్తుల కోరికలను తీరుస్తూ భక్తుల పాలిట కల్పవల్లిగా ఉంటుంది. ఇక్కడ ప్రతిసారి కూడా మంగళవారం, శుక్రవారం, ఆదివారం విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. అలాగే మనకు ఆషాఢ మాసంలో బోనాల కార్యక్రమం చేస్తుంటారు. దసరా నవరాత్రులలో అమ్మవారికి వివిధ రకాల అలంకరణలు కూడా చేస్తుంటారు. ఇలా ప్రతి పండుగను, ప్రతి సందర్భాన్ని కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. జీవితంలో ఎదగాలన్నా, ఇంకా వృద్ధిలోకి రావాలి, నలుగురికి జీవితంలో సహాయపడాలి, అలాగే ఉన్నత స్థాయికి ఎదగాలి అని అంటే కూడా స్వయం కృషితో పాటు కూడా భగవత్ అనుగ్రహం కూడా తప్పనిసరిగా ఉండాలి. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా విద్యలో బాగా రాణించాలి అని అనుకున్నా, పెళ్లి కాని వారు పెళ్లి కావాలి అనుకున్నా, ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా కూడా, స్థిర చిరాస్తులు వృద్ధి కావాలి అనుకున్నా కూడా ఇక్కడ వచ్చి అమ్మవారికి ముడుపులు కట్టి వారు భక్తితోటి అమ్మవారిని సేవించి ముందుకు సాగిపోతున్న వైన మనం గమనించవచ్చు. నిజంగా చాలా మహత్వం. అమావాస్య చాలా ప్రత్యేకం. ఎందుకంటే అమావాస్య మొత్తం చీకటిగా ఉంటుంది. అంటే ఈ ప్రపంచం మొత్తం అజ్ఞానాంధకరంలో ఉన్నప్పుడు అమ్మవారు ఒక వెలుగు స్వరూపిణి అయి కూడా కాళికా మాత ఎటువంటి దుష్టత్వము కూడా ఇక్కడ ఈ ప్రపంచంలో ఈ దరిదాపులలో లేకుండా ఆ అమ్మవారు రక్షణ అయి మనకు అనుగ్రహాన్ని అందిస్తున్నవైనా మనం గమనించవచ్చు. ఇక్కడ చాలా మందికి కూడా మనము చూస్తే కూడా పూనకాలు రావటము, అలాగే కూడా అమ్మవారు వాళ్ళ మీదకి వస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు. అలాగే అమ్మవారిని చాలా ఆర్తితో మనం పూజిస్తే చాలు ఎంతటి కోరికైనా కూడా నెరవేరుతుంది అన్నది ప్రసిద్ధి.